80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి జరిగి బాగుపడ్డ గ్రామాలను చూసుంటాం. కానీ డెవలప్మెంట్ పేరుతో కొల్లబెట్టి మురుకు కాలువలుగా మారిన గ్రామాలను చూసారా? ప్రభుత్వాలకు భూములిస్తే లాభపడ్డ రైతులను చూసుంటాం. కానీ ఉన్నదంతా ప్రభుత్వాలకు అప్పజెప్పి రోడ్డున పడ్డ రైతు కుటుంబాలను చూసారా? చేయటానికి పనులు లేకున్నా సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉండే పేదవాళ్ళను చూసుంటాం. కానీ 34 సంవత్సరాలుగా ఏ సంక్షేమానికి నోచుకోని పేదవాళ్ళు ఓ 4 గ్రామాల్లో బ్రతుకుతున్నారంటే ఊహించగలరా? టోటల్గా చెప్పాలంటే సచ్చినా బతికినా లెక్కలేని పెద్ద సినిమాలోలా ఐడెంటిటీ లేని అనాథలు మన తెలుగు రాష్ట్రంలోనే జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్నారంటే నమ్మగలరా? అయితే నాతో రండి. నేనున్నాను శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ, చిన్న కొవ్వాడ, దాంతో పాటుగా రామచంద్రాపురం, గూడెంకు సంబంధించి ఈ 4 గ్రామాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని వాళ్ళు ఏ విధంగా బాధలు పడుతున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. నాతో రండి. ఇక్కడ న్యూక్లియర్ దానికి సంబంధించి విద్యుత్ కడతామని చెప్పి ఇక్కడ మీ అందరి దగ్గర కూడా భూములు తీసుకు మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? మాకు వాటర్ ఇబ్బంది, ఉప్పు గాలి, లేనిపోయిన జబ్బులు రావడం, కిడ్నీ స్టోన్స్, లివర్ స్టోన్స్, హెడ్ స్టోన్స్ ఇలా వచ్చి శ్రీకాంత్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వచ్చారు. ఎకరానికి డిపార్ట్మెంట్ 18 లక్షలు అన్నారు, 9 లక్షలు లెక్క ఇచ్చారు. తరాల మారినా మా మత్స్యకారులు తెల్లరాత్రులు ఇంతవరకు మారలేదు సార్. గవర్నమెంట్ వారి ప్రభుత్వం వీళ్ళంతా పట్టించుకోవడం మా ఇక్కడ పుట్టిందే తప్ప సార్. కనీసం తాగేయడానికి ఉప్పు నీళ్ళు తప్పితే కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇంతవరకు లేదు సార్. మీరు భూములు కోల్పోయి రెవెన్యూ దాంట్లో మీ పేర్లు లేక మీ గ్రామాలు లేవు అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఏం చెప్తారు సార్? కరెంట్ తయారీ అని చెప్పేసి మాకు చెప్పారు. ఇది పవర్ ప్లాంట్ అనేది చెప్పలేదు. భూములు తీసుకుంటారు, భూముల కోసమే మేము బాధపడి మాకు డబ్బులు వేయడం లేదు, మమ్మల్ని చూడడం లేదు, కూలి లేవు, నేలు లేవు. మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము. ఏటకెళ్ళాక మాకు చేపలు కూడా దొరకంటున్నాము, ఏటకు కూడా వెళ్ళలేకపోతున్నారు. వడిబియ్యంవారిలో 32 కంపెనీలు ఉన్న పరిశ్రమ కంపెనీలు, 32 కంపెనీలు కూడా ఈ రోజు సముద్రంలోనే పొల్యూషన్ ఇడిచిపెడుతున్నారు. సముద్రంలో ఆ పొల్యూషన్ వల్లే మాకు చేపలు మత్స్యకారుడికి అనేవాడికి ఉత్పత్తి తగ్గిపోయింది సార్. వలస బాట పట్టవలసి వస్తుంది. బాబు, నువ్వు 10th గానీ ఇంటర్ గానీ చదివినట్లయితే నీకు ఆల్రెడీ మెచ్యూరిటీ అయిపోయింది కదా, 18 years. ఇప్పుడు నువ్వు ఆ 6,36,000 కానీ 6,66,000 కానీ వదిలేసినట్లయితే నీకు జాబ్ ఇస్తామనేసి ఎవరైతే సర్వేకి వచ్చారో అధికారులు అనేది చాలా మంది యువతనైతే మభ్య పెట్టారండి. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఎన్నో రకాలుగా దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ మా 4 గ్రామాల ప్రజల యొక్క బతుకులు మాత్రం మారట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. 34 సంవత్సరాలైంది ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం పేరుతో మా జీవితాలను చీకట్లో నెట్టేసి, ఇంకా ఎన్నేళ్ళు? మాకు స్వాతంత్రం లేదా? మా పిల్లలు చదువుకోవద్దా? మా పిల్లలు ఉద్యోగాలు చేసుకోవద్దా? పక్క రాష్ట్రాలకి మేము వలసెళ్ళాలా? మా బాధలు పట్టించుకునే వాళ్ళే లేదా? ప్రతి 5 సంవత్సరాలకి ఓట్లాడటానికి వచ్చినప్పుడు మాత్రమే మేము బతికున్నామన్న సంగతి మాకు తెలుస్తోంది. ఇప్పటికైనా ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, దాంతో పాటుగా ప్రజా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క కష్టాల గురించి ప్రభుత్వాలకి తెలియచేయాలి. ఇక్కడి నుంచి వాళ్ళకి ఒక స్వతంత్రం వీళ్ళకి కూడా అందేలా కోరుకోవాలని చెప్పి బెస్ట్ టీవీ కోరుకుంటోంది.